వికారాబాద్ జిల్లా కొత్తపల్లి మండలం బోనిత్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో 32 టీంలు పాల్గొన్నాయి. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డి కిరణ్ హాజరయ్యారు. ఫైనల్ మ్యాచ్ లోని బోనిత్ జట్టుపై దమ్ఖన్పూర్ జట్టు 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజేతలకు డి కిరణ్ బహుమతులు అందజేశారు. క్రీడాకారులకు గెలుపు ఓటమి సహజమేనని అందరూ కలిసిపోవాలని డి కిరణ్ సూచించారు. రేపు శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఒక్కరూ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆమె కోరారు. నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దానికి భూమి పూజ జరిగి నరేంద్ర మోదీ గారు 11 రోజులు కఠిన దీక్షకు పూనుకొని ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముని ఆలయంలో ఆ ఆలయ నిర్మాణానికి ఎంతో కొంత మన తోచినంత ప్రతి ఒక్కరు సహాయం చేసిన వాళ్ళని ఇక్కడ ప్రతి రామభక్తుడు నేను కూడా అక్కడ ఉంటే బాగుండు, నేను కూడా చూస్తే బాగుండు అనుకుంటాం. కానీ అందరూ పోలేము కాబట్టి మనమందరం ఇక్కడే ప్రతి ఇంటి ముందు రామజ్యోతిని వెలిగిద్దాం. శ్రీరాములు మనందరికీ పంపించినటువంటి అక్షింతలు, ఆ అక్షింతలను పూజించుకొని మరి ప్రతి ఇంటి ముందు రామజ్యోతిని వెలిగించుకొని అక్షింతలను మనమందరం కూడా అక్షింతలతో ఆశీర్వాదం పొందుదామని చెప్పి మనందరూ కోరుకుంటూ ప్రతి ఒక్క గుడిలో పెద్ద ఎత్తున ఆ సమయానికి పూజలు నిర్వహించుకొని ఆ శ్రీరాముని యొక్క అక్షింతలు ప్రతి ఇంట్లో మనం అక్షింతలు మనం మన పైన ఆశీర్వాదం నుంచి రాముగారు వంశంలోని అక్షింతల ఆశీర్వాదం పొంది రామజ్యోతిని వెలిగించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి భూమిలు గ్రామ అక్క చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క